హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తాలింపు స్టూడియోస్ రివ్యూస్. ఇవాళ మనం తెలుసుకోబోతున్న సినిమా లంబసింగి. ఈ సినిమా రిలీజ్ అయింది ఓటీటీలో. థియేటర్ రిలీజే కానీ ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అయింది. అయితే ఈ సినిమాలో మెయిన్ లీడ్స్గా భరత్ రాజ్, దివి మన బిగ్ బాస్ ద్వారా మనందరికీ పరిచయమైన దివి, ఆమె మెయిన్ లీడ్స్గా ఈ సినిమాని రూపొందించారు. ఈ సినిమాకి దర్శకులుగా నవీన్ గాంధీ, ఆనంద్ తిన్నూరి అనే ఆయన ఈ సినిమా ప్రొడ్యూసర్. అయితే ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాకి బాగున్నాయి. ఈ సినిమా కథ విషయానికి వస్తే, కొత్తగా కానిస్టేబుల్గా అపాయింట్ అయ్యే హీరో లంబసింగి అనే ఏజెన్సీ ప్రాంతంలో అతనికి అపాయింట్మెంట్ వస్తుంది. ఆ అపాయింట్మెంట్ తీసుకుని ఆ ఊరికి వెళ్ళిన అతనికి హీరోయిన్ తారసపడుద్ది. ఆమెతో మొదటి చూపులోనే అతను లవ్లో పడతాడు. ఇక ఆవిడ వెంటబడడం స్టార్ట్ చేస్తాడు. అక్కడ చూసేటప్పటికే హీరోయిన్ వాళ్ళ ఫాదరు జనజీవన స్రవంతిలో కలిసిపోయిన ఒక నక్సలైట్, అతని పేరు కన్నప్ప ఏదో ఉంటుంది. అయితే ఆ రోజు ఆ అమ్మాయి వాళ్ళ నాన్న దగ్గర సంతకం చేయించుకునే క్రమంలో ఇతను ఆ ఇంటికి వెళ్తా ఆ అమ్మాయిని లవ్లో దింపాలని ఇతను చేసే ప్రయత్నాలు, ఆ అమ్మాయి రిజెక్ట్ చేయటం, ఈ కథ నడుస్తూ ఉంటుంది అనమాట. సైమిల్టేనియస్గా ఆ చిన్న ఊర్లో ఉండే చిన్న సమస్యలు, నక్సల్స్ వాటి మీద పోరాడుతూ ఉండడం, ఇవన్నీ సైమిల్టేనియస్గా కథలో చెప్పుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. ఆ ఊర్లో ఉండే ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే జనాల్ని బాగా ఇబ్బంది పెడుతుంటాడు ఆడి పనుల కోసం, ఆడి విషయాల కోసం. అలాంటి టైంలో అక్కడ ఒక బ్లాస్ట్ చేస్తారు. ఈ హీరోయిన్ వాళ్ళ ఫాదరు ఈ నక్సల్ గ్యాంగ్, అతను జనజీవన స్రవంతిలో కలిసిపోయినట్టు నటించి అతనే నక్సలైట్గా ఈ బ్లాస్ట్ చేస్తాడనమాట. ఇక అక్కడి నుంచి ఈ సినిమా నెక్స్ట్ ఫేజ్లోకి ఎంటర్ అయ్యి ఈ లవర్స్, ఇతను ఆ అమ్మాయిని లవ్ చేయటం, ఆ అమ్మాయి ఇతను లవ్ చేసిందా లేదా, వీడు వాళ్ళ వల్లే ఉద్యోగం పోగొట్టుకొని ఎలా ఇక్కడ తిరిగాడు, అసలు వీళ్ళ మధ్య జరిగే ఒక ప్రేమ కథలాగా దీన్ని డిజైన్ చేశారనమాట. ఒక దిల్సేలాగా ఒకటేదో ఒక ప్రయత్నం అయితే చేయాలన్న తపన అయితే మనకి ఖచ్చితంగా ఈ కథలో కనిపించింది. ఈ సినిమాలో మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సిన విషయం దివి. ఆ అమ్మాయి స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. ఆ అమ్మాయి యాక్ట్ చేయడానికి ఆ అమ్మాయి చేసిన ప్రయత్నాలు, ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి న్యాయం చేసింది పూర్తిగా ఈ సినిమాలో తన క్యారెక్టర్ అని మనం చెప్పొచ్చు. డైరెక్టర్ కూడా బాగానే చేశారు, ఓకే, నాట్ బ్యాడ్. ఓటీటీలో మనం చూడదగ్గ సినిమానే. కానీ ఇలాంటి ఒక దీంట్లోకి వెళ్ళినప్పుడు ఇంకా మంచిగా వాళ్ళ మధ్య సీన్స్ కానీ రాసుకొని ఉంటే ఇంకా బెటర్గా ఉండేది అని నాకు అనిపించింది. ఎందుకంటే పర్ఫామ్ చేయగలిగే ఆర్టిస్టులు ఉన్నారు. దివి చాలా బాగా చేయగలుగుతుంది అని మనకు అర్థమవుతుంది. అక్కడ హీరో ఆయన చూడడానికి పెద్దగా ఇదిగా అనిపించుకోకపోయినా తను ఆర్టిస్ట్గా చేయటానికి అతను ఏదో తపన పడుతున్నాడు అనమాట. సో అలాంటివి దొరికినప్పుడు ఈ మలయాళీ డైరెక్టర్స్, తమిళ డైరెక్టర్స్ చాలా ఎంకరేజింగ్గా వాళ్ళతో కొత్త సీన్లు రాసి కొత్త విధానాల్లో వాళ్ళని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నారు అనమాట. మీరు ఎంచుకునే కథలు బాగున్నప్పుడు వాటిని మీరు బాగా రాసుకుంటే బాగుంటుంది. ఎక్కడ ఎండింగ్ చేసేయాలి, ఎక్కడ హై నోట్కి వెళ్ళిపోవాలి, అలా కాకుండా ఆ కథ క్రమాన్ని ట్రావెల్ చేసేలాగా చెప్తే ఇలాంటి కథలు నిజంగా సిగ్నేచర్ సినిమాలాగా నిలబడిపోవాల్సిన ఒక సినిమాలు జారిపోతున్నాయి, లేకపోతే తేలిపోతున్నాయి అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే ఖర్చు పెట్టారు సినిమాలో, ప్రొడక్షన్ వాల్యూస్ కనబడుతున్నాయి. ఓటీటీ కంటే థియేటర్ లాగే ఖర్చు పెట్టారు సినిమాలో. ఇంకా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి మ్యూజిక్ మీద కాన్సన్ట్రేట్ చేసి, లవ్ సీన్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి, వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ పండించే సీన్స్ పాతవి కాకుండా ఇంకా కొంచెం కొత్తగా కానీ ట్రై చేస్తుంటే ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే కథేమో అని నాకు అనిపించింది అనమాట. తాలింపు సైడ్ నుంచి ఇది ఒక రకంగా సజెస్టబుల్ సినిమానే. మీరు ఖచ్చితంగా లంబసింగిని ప్రైమ్ వీడియోలో చూడొచ్చు. ఎందుకంటే అలా ఆ కొత్త వాళ్ళందరూ కలిసి చేసిన తపన ప్రయత్నం అయితే కనిపించింది. కానీ ఇంకా కొంచెం ఇన్నోవేటివ్గా చేస్తుంటే ఖచ్చితంగా అందరికీ హెల్ప్ అయి ఉండేది, థియేటర్లో హెల్ప్ అయి ఉండేది, అందరికీ ఒక మంచి బ్లాస్ట్ అయి ఉండేదని నాకు అనిపించింది అనమాట. సో మనందరం ఒక క్లీన్ ఫిలిం, మళ్ళీ ఎక్కడ సినిమాలో వల్గారిటీ అట్లాంటివి లేకుండా క్లీన్గా ఫ్యామిలీ అంతా కూర్చొని చూసే ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అండ్ ఒక ఎగ్జైటింగ్ క్లైమాక్స్ కూడా ఉంటుంది అనమాట. మనం ఎక్స్పెక్ట్ చేయని ఒక క్లైమాక్స్, ఒక మంచి కథే, ఒక సింధూరంలాగా ఏదో ఒక చెయ్యాలనే ఇది మాత్రం కనిపించింది ఈ సినిమాలో. సో వాళ్ళ తపనకి, వాళ్ళ కష్టానికైనా మనం ఈ సినిమా చూడాలి. ఖచ్చితంగా మనందరం లంబసింగి సినిమా చూసి ఇలాంటి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేయాలి. కాబట్టి లంబసింగి సినిమా మీరందరూ చూసి మీ ఒపీనియన్స్ని మా కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని రివ్యూస్ కోసం, మరిన్ని సినిమా విశేషాల కోసం ఫాలో అవుతూనే ఉండండి తాలింపు స్టూడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.